హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉంటే కొన్ని జిల్లాల్లో మనకు తీవ్రమైనటువంటి ఎండలు అయితే ఉన్నాయన్నమాట. వేడి గాలులు అయితే వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కురుస్తాయి, ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే చిన్న వీడియో అండి ఇది, వాతావరణానికి సంబంధించి. లాస్ట్ వరకు చూడండి వీడియోను. అలాగే షేర్ చేయండి మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకంటే వికలాంగులకు మీరు ఏదైనా మీ వంతు సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంది, వీడియోలో పైన స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత అంటే అండి, ₹1 నుంచి ₹1000 వరకు కూడా మీరు మీకు తోచినంత డబ్బులను అయితే మీరు డొనేట్ చేయొచ్చు మాలాంటి వికలాంగుల సంఘానికి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే రెస్పాండ్ అయ్యి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు బజార్లోకి వెళ్ళినప్పుడు. మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డొనేట్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గత 2 రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే తీవ్రమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడినటువంటి గాలులతో పాటు మనకు వడగండ్లు, పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, మనకు మా రైతులు పంటలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా మనకు ఏదైనా భవనాల్లో తలదాచుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక తీవ్రమైనటువంటి కొన్ని జిల్లాల్లో చూసుకుంటే తీవ్రమైనటువంటి వడగాల్పులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో హైదరాబాద్తో పాటు మేడ్చల్, వరంగల్, జనగామ ఈ జిల్లాల్లో అంతా కూడా మనకు వర్షాలు, నల్గొండ, ఖమ్మము ఈ జిల్లాల్లో అంతా కూడా మనకు వర్షాలు అయితే కురుస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇది మనకు తెలంగాణకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.